వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. పార్ట్నర్షిప్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ కూడా. సో రైట్, ఏబిసిలు మనకు 4200, 8400, 5400 పెట్టుబడులతోటి వ్యాపారం చేశారు. ఒక సంవత్సరం తర్వాత 6000 రూపాయలు లాభం వచ్చిందన్నట్టు. దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేశారు. చేసి ఏమైందంటే 2 సంవత్సరాల కంటే తదుపరి సంవత్సరం చివరిలో వారు వచ్చిన లాభాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఎప్పుడైనా కూడా క్వశ్చన్ చూసి కన్ఫ్యూజ్ కావద్దు. మనకేంటి క్వశ్చన్ ఏంటిదంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడో అని అర్థం కాదు. క్వశ్చన్ అర్థమైతేనే మనం ఏదైనా చేయగలం, లేకపోతే ఏం చేయలేము అనమాట. సో కాబట్టి ముందుగా క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు తర్వాత మనం చేయడం అనేది చేయొచ్చు అనమాట. రైట్. సో ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ 6000 మళ్ళీ రీఇన్వెస్ట్ చేశారు అన్న ఒకటే, లేదంటే 2 years ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years వాళ్ళ రేషియో ఎంత ఉంది ప్రాఫిట్ అని అడుగుతున్నా కూడా ఒకటే అనమాట. రైట్. కాబట్టి ఈ 6000 అమౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు క్యాపిటల్ ఇంటూ టైం ప్రాఫిట్స్ రేషియో వస్తుంది. కానీ ఇక్కడ టైం అనేది సేమ్ ఉన్నప్పుడు టైం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. పోనీ తీసుకుందామా సార్, తీసుకున్నా నష్టం లేదు, ఎందుకంటే కామన్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి ఓన్లీ క్యాపిటల్స్ బేస్ చేసుకొని కట్ చేస్తే అదే ప్రాఫిట్స్ రేషియో అవుతుంది. సో 4200 రూపీస్ ఫస్ట్ పర్సన్, 8400 రూపీస్ సెకండ్ పర్సన్, సో 5400 రూపీస్ థర్డ్ పర్సన్. ఈ 2 zeros క్యాన్సిల్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు 3 నెంబర్స్ దేంట్లో కట్ చేసుకోవచ్చు, 6 లో కట్ చేసుకోవచ్చు. 6 ఇది 7 times, ఇది 14 times, ఇది 9 times. ఇంకా పోతుందా, పోవట్లేదు. సో కాబట్టి 7:14 సో 9 is the ఆన్సర్. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్. మనం టైం తీసుకోలేదు, ఈ ప్రాఫిట్ తీసుకోవాల్సిన అవసరం, మీరు తీసుకొని చేయండి, సేమ్ వస్తుంది ఆన్సర్, సేమ్ వస్తుంది అనమాట. రైట్. సో మన ఫుల్ వీడియో క్లాసెస్ కోసము సో మనకు యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. ఆఫ్లైన్ కోసం మనకు ఎస్ఐ కానిస్టేబుల్స్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, సీసెట్ కానివ్వండి, సో ఎనీ కాంపిటేటివ్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కోసం ఆఫ్లైన్ కోసం సో ఈ నెంబర్లకు సంప్రదించినట్లయితే మనకు అశోక్ నగర్ లో ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్, ఉప్పల్ బస్ డిపో దగ్గర ఉన్నాయి. సో ఈ నెంబర్లను సంప్రదించినట్లయితే మీకు వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.